బెండకాయ ఎప్పుడు చూపిస్తున్నానండి. బెండకాయలు ఆవాలకి తిరగమాతకి పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, అంతేనండి. ఇంకేం లేదు. నూనె వేసాను చూడండి. ఉప్పు, కొంచెం పసుపు అండి. అంటే పప్పులు పొడి వేస్తాను తర్వాత లాస్ట్లో. పసుపు అండి, ఇప్పుడు బెండకాయలు వేస్తున్నానండి. ఉప్పు వేయకూడదండి. ఇప్పుడే బాగా అది ఉడకాలి. మూత పెడుతున్నాను ఇప్పుడు కొంచెం 10 నిమిషాలు. చూడండి, 10 నిమిషాలు బాగా మగ్గాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు, మిరప్పొడి అంటే పప్పుల పొడి తెలుసు కదండి మీకు, తాలింపులోకి వేసుకునే పప్పుల పొడి అది వేసుకోవాలి. మీకు ఈ లోపల ఒక చిట్కా చెప్తానండి. చాలామంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారండి. చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు, డబ్బు లేని వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే మాకు నరదిష్టి అంటారు, ఇది అంటారు, అది అంటారు, అన్నీ ఉంటాయండి. మనిషి పుట్టుకన్న తర్వాత కష్టం, నష్టం అన్నీ ఉంటాయి. బాధ కొద్ది రోజులు, సుఖం కొద్ది రోజులు. కానీ ఒక్క విషయం అయితే చెప్తానండి, కష్టం వచ్చినప్పుడు మనుషులకు చెప్పుకుంటే ఏం రాదు మనకి. కొంచెం ఓదార్పు వస్తుంది అంతే. కానీ ఓదార్చే దాంట్లో కూడా నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారండి. చాలామంది కించపరిచే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడుండే జనరేషన్లో. పెద్దోళ్ళ కాలంలో మనకు కష్టం వస్తే వాళ్ళకి కష్టం వచ్చినట్టు బాధపడేది. ఇప్పుడు అట్లా లేదు. చాలామంది జనరేషన్ మారిపోయింది. తనకు కష్టం వస్తే మనకేముందలే అనే రోజులు ఇవి. ఎవరికి కష్టం వచ్చినా మన కష్టంలాగే భావిస్తేనే మనకి దేవుడు మంచి చేస్తాడు. తనకు కష్టం వస్తే నాకేముంది, తనే కదా బాధపడుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే మేముండే ఏరియాలో కూడా మన ఇంటికి దొంగలు వచ్చి మనల్ని పొడి చేస్తున్నారు అనుకోండి, చచ్చిపోతే వాళ్ళేలే చనిపోయేది, మనకేంటి, మనల్ని చచ్చిపోకుండా ఉంటే చాలనుకుంటున్నారు జనాలు ఇప్పుడు. అట్లా ఉండకూడదండి. మన కష్టం ఒకరికి చెప్పుకుంటే వాళ్ళు దానికి తగ్గ ఒక మాట మంచి అది వాళ్ళేం పెట్టబడలా చేయబడలా, ఒక మాటే చెప్పే దాంట్లో ఉంటుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక మనుషులకు చెప్పుకోబడలేదండి. కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడితోనే చెప్పుకుంటే ఆయనే మనకు పరిష్కారం చూపిస్తాడు. నా ఉద్దేశం అదండి. మీరేమన్నా అనుకోండి. ఎట్లా చూపిస్తాడమ్మా, చాలామంది అంటున్నారు దేవుడు నాకేం చెయ్యట్లేదు, నాకేం చేస్తున్నాడు, కష్టాలు ఇచ్చిందే ఇస్తున్నాడు అని అనుకుంటారు.
మనం ఎన్ని రోజులు అనుభవించాలి అన్ని రోజులు ఎవరైనా ఇస్తారండి కష్టాలు. కానీ మనుషులు నమ్మి వాళ్ళకి ఇలా చెప్పుకునే బదులు ఆ కష్టం ఏదో ఆ బాధ ఏదో డైరెక్ట్గా దేవుడికి మొరపెట్టుకుంటే నువ్వు అప్లికేషన్ వేసావు అనుకో ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. నా లైఫ్లో జరుగుంది కాబట్టి మీకు చెప్తున్నా, 100% వస్తుంది. నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. కానీ ఏదో ధ్యాసలో ఈ ఒక మనసులో ఒక ఆలోచన పెట్టుకొని దేవుడి కాడ అప్లికేషన్ వేస్తే ఏది జరగదు. అసలు ఇంకొక పెద్ద మీకు ఇంపార్టెంట్ నేను మాట చెప్పానా, ఎవరైతే 10 మందితో స్నేహం చేసి మన విషయాలన్నీ అంటే 10 నిమిషాలు తిరిగి దొరకకుండా అందరూ ఫ్రెండ్స్ అని ఇదని అదని మనిషి చుట్టూరు గుంపుగా జనాలు చేరతారో వాళ్ళ కాడికి దరి చేరడ దేవుడు. నేను రాసిస్తా. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా జీవించంటే అందరిని వదిలేయమని కాదు. కష్టం వచ్చినప్పుడు 10 మందికి చెప్తే నవ్వుకునే రోజు అవన్నీ నీ కష్టం నీలో నుంచి నువ్వు డైరెక్ట్ దేవుడితో మూడపెట్టుకో. నీ కష్టం ఎందుకు తీర్చడు అంటే ఈరోజు చెప్తే రేపు తెల్లారి తీర్చడు. నీ సహనం నీ ఓపిక నిన్ను పరీక్షిస్తాడు. కష్టం వచ్చిందని నన్ను పూజిస్తున్నాడా, కష్టం లేదని పూజించడా అనే నీకు క్వశ్చన్ ఉంటుంది. ఆయన అన్నిట్లో నువ్వు నెగ్గినప్పుడు వెన్నంటి నీ వెనకాలే ఉంటాడు. అది అందరికీ తెలియదు, కానీ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. దేవుడి మీద భక్తి పెరిగి కష్టాల్లో ఉండి దైవాన్ని పూజించి నిత్యం నీవే తండ్రి నాకు ఏ దేవుణ్ణి పూజించాలా అంటారా, మీకు నచ్చిన దేవుడు మీరే పూజించుకోండి. నేను చెప్పను, అది ఒక్కొక్కరికి ఇష్టం. నేను ఈ దేవుని పూజించండి ఆ దేవుని పూజించండి అని చెప్పను. మీకు నచ్చిన దేవుణ్ణి పూజించుకోండి. భక్తి శ్రద్ధలతో జ్ఞానంతో నీ కష్టం మొత్తం చెప్పు, ఏడ్చి చెప్పు. ఏ దేవుడైనా కానీ నీ కష్టానికి రిజల్ట్ వస్తుంది. 10 మందికి చెప్పుకుంటే ఏం రాదు, పుకారు వస్తుంది. రే వీడి పరిస్థితిలో ఉన్నాడంటే నవ్వుకునేవాళ్ళు నవ్వుకుంటారు, ఓదార్చేవాళ్ళు ఓదార్చుతారు, అయ్యో అనేవాళ్ళు అన్ని రకాలు ఉన్నారు. ఒకరు ఉన్నారు ఒకరు లేరని నేనైతే చెప్పను. అవన్నీ నీకు అవసరమా? అన్నీ పడున్నానండి నేను పడ్డ కష్టము చిన్న కష్టం కాదు. సొంతోళ్ళు కూడా ఎవరు ఈ రోజుల్లో ధరికి చేర్చుకునే వాళ్ళు లేరు. ఇది 100% నేను ఇస్తాను. నవ్వుకునే వాళ్ళే, ఇంకా చెడిపోలేదు అనుకునే వాళ్ళే చాలామంది. కానీ మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా నేను చెడ్డోళ్ళే అని చెప్పను. ఇప్పుడుండే జనరేషన్ అదే, డబ్బు 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 ఉంటేనే మనిషి, డబ్బు లేకపోతే మనిషి కాదు. అర్థమవుతుందా? ఇక మీకే కష్టం వచ్చినా ఇప్పుడు కొంతమందికి పెళ్ళిళ్ళు కావట్లేదమ్మా, నా బిడ్డకి పెళ్ళి కావట్లేదమ్మా, నేనేం చేయాలమ్మా, ఎన్ని దగ్గరలోకి పోయినా అంటుంటారు. ఏ పెళ్ళి అయినా మనకేం కావాలన్నా దేవుడే చేస్తాడు, కానీ మనుషులు చేయరు. దేవుణ్ణి ప్రార్థించి గౌరీ వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా పెళ్ళి కాని వాళ్ళకు కూడా పెళ్ళి అవుతుంది. అదే కాదు, మంచి భర్త కూడా వస్తాడు. నేను ఎంతోమందికి చెప్పాను, వాళ్ళు నమ్మి చేశారు, నేను చెప్పినట్టే చేశారు. వాళ్ళకి ఫోన్లో కాదండి నేను చెప్పింది, రియల్గానే చెప్పాను. కానీ మంచి భర్త వచ్చాడక్క, నువ్వు చెప్పింది వాళ్ళ వల్ల మంచి నా లైఫ్లో చాలా మంచివాడు దొరికాడని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. గౌరీ వ్రతం చేసుకోండి, మంగళ గౌరీ వ్రతం. మామూలు గౌరీదేవి అంటే పార్వతీదేవి కదండి. పార్వతీదేవి అన్నా లలితాదేవి అంతా తల్లే, సర్వం జగన్మాతే. కాబట్టి చేసుకోండి. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని అడుక్కునే బదులు ఆ తల్లికి 41 రోజు ధ్యానంతో నిష్ట నియమాలతో నువ్వు గౌరీదేవి పూజ చెయ్యి. నీకెందుకు మంచి భర్త రాడో నువ్వు చెయ్యి, రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. మీరు చెయ్యండి, రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తా దానికి రిజల్ట్. అది ఎవరికైనా సరే నేను చెప్పే, ఇది నీకెట్ట తెలుసమ్మా అంటావేమో, నాకు తెలుసు, నేను చేస్తున్నాను, జరుగున్నాయి కాబట్టి మీకు చెప్తున్నా. నాకు మళ్ళీ ఏ గురువు నాకు ఇవ్వాల ఆ మంత్రం, నాకు ఎవ్వరూ నాకు చెప్పాల. నా మనసుకి అనిపించి నాకు ఒక క్యాలెండర్లో దేవుడు ఫోటో మంత్రం దొరికింది. నేనున్న కష్టాలు
ఆ మంత్రాన్ని నేను చదివి అసలు చెప్పాను కదా, నేను చేసే ప్రతి ఒక్కటి నా లైఫ్లో అది అనుసరించి జరిగితేనే మీకు చెప్తాను అని చెప్పున్నా ఆల్రెడీ. ఇది నాతోనే, నేను బయట వాళ్ళకి కూడా చెప్పాను. నేను చెప్పినట్టు చేసిన వాళ్ళకి పెళ్ళి అయ్యింది, మంచి భర్త వచ్చాడు. మగోళ్ళకైతే మంచి అమ్మాయి వస్తుంది, అమ్మాయిలకైతే మంచి భర్త ఖచ్చితంగా వస్తాడు. మీ ప్రశ్నకి సమాధానం నేను ఇస్తా. మీరు చేసి 41 రోజు చేయాలంతే. ఇంట్లోనే చేసుకోండి, లేదంటే గుడిలో చేసుకోండి, పసుపు ముద్ద పెట్టి, ఏదైనా సరే మీ ఇష్టం, అది మీ చాయిస్, నేను వద్దన్ను. ఏదైనా సరే నేను ఇస్తానండి మీకు సమాధానం. మీకు మీరు చేశారా ఖచ్చితంగా అయితే మనసు దగ్గర పెట్టి పూలు వేసేసి 2 అక్షంతలు వేసేస్తే అవ్వదు. ఉదయాన్నే లేచి స్నానం చేసి ఫస్ట్ రోజు తల స్నానం చేయండి, తర్వాత అవసరం లేదు. పూజ మొదలుపెట్టిన తర్వాత రోజు చేయాలి 41 రోజు. ఇప్పుడు మాకు 41 రోజు కుదరదు కదండి అంటాం కదా లేడీస్కి, మధ్యలో గ్యాప్ వస్తుందని. ఆ గ్యాప్ వచ్చిన రోజు తీసేసి మళ్ళీ చేయండి. మీకు ఎంత రిజల్ట్, ప్రతి ఒక్క దానికి సమాధానం ఉందండి నా కాడ. ప్రతి ఒక్క సమస్యకి నా కాడ సమాధానం ఉంది మీకు. అంటే మీరు పాటించాలి, పాటించి చేసి మాకు జరగలేదక్క అని చెప్తే నేను దానికి అసలు ఎందుకు జరగలేదో ఏందని నేను చెప్పగలుగుతాను. అన్నీ మన చేతిలోనే పెట్టుకొని ఎందుకు అవ్వట్లా అంటే దేవుణ్ణి పట్టుకుంటేనే అవుతాయి అన్నీ. మనుషుల్ని పట్టుకుంటే అవ్వదు ఏది. నేను ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో చేశాను. నా జీవితంలో అన్నీ నా సొంతంగా ప్రయత్నించి చేశాను. నాకు అన్నిటికీ, నేను నమ్మినందుకు దేవుడు నాకు అన్నిటికీ రిజల్ట్ వచ్చినాయి. ప్రతి ఒక్కటి. నేను ఎక్కువ మనుషులను నమ్మనండి, ఎందుకంటే చూస్తున్నాను కదా, ఇదిగో అంటారా. నేను కూడా చాలా విని విసిగిపోయా, ఏది జరిగింది లేదు. తాత్కాలిక మాటలే నమ్ముతారు అందరూ, నిజం చెప్తే కూడా ఎవరు నమ్మరండి. నేను చెప్తున్నాను కదా, మీ ఎంతమంది ఆడపిల్లలు మీ ఇళ్ళల్లో ఉన్నారో, ఎవరో మీ ఫ్రెండ్స్లో ఇళ్ళల్లో ఉన్నారో, పెళ్ళిళ్ళు కాక చేసుకుని అంటే చేయలేని శక్తి గల వాళ్ళు, పేదోళ్ళైనా సరే అండి, వాళ్ళకి చేసే శక్తి లేకపోయినా సరే అమ్మన్నే ఆ కళ్యాణ గడియని రంపిస్తుంది అన్నమాట మనం చేసే పూజలోనే. పూజ అయిపోయిన తర్వాత అది ఎప్పటికైనా సరే నీకు తొందరగా వస్తుందా లేటుగా వస్తుందని కాదు, ఆ గడి వచ్చేటప్పుడు నీకు అద్భుతమైన సంబంధం తీసుకొస్తుంది ఆ తల్లే. బంగారం లాంటి సంబంధం వస్తుంది. మగోళ్ళకైనా ఆడోళ్ళకైనా మీరు ఈ రెమెడీ పాటించి చూడండి, అద్భుతంగా మీరే చూస్తారు. అర్థమవుతుందా? సరేనండి, బెండకాయ ఫ్రై అయిపోయింది. ఉప్పు వేస్తాను ఇప్పుడు. చూడండి, ఉప్పు వేస్తున్నాను. ఏంటి ఇన్ని చెప్తుందా, కుకింగ్ చేస్తా అనుకోవద్దు. వంట చేసిన జీవితం అనుభవం అన్నీ పాఠాలు నేర్పిస్తుంది. అన్నీ చెప్పాను కదా, నేను అన్నీ చెప్తానండి అని. ప్రతి ఒక్కరికి నేను చెప్పింది ఏది చేశారంటే అది 100% రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే మీ మనసు లగ్నం చేసి చెయ్యాలి. ఈడ పెట్టుకునేసి పూజ ఈరోజు వంట చేయలేదే, ఈరోజు మా ఆయన అది అన్నాడే, మా కూతురు ఇది పోయింది అని ఆలోచన ఉండకూడదు. అన్నీ పక్కన పారేయాలి, చెత్తలాగా పారేసి ఏ నాము ఆ తల్లి గౌరీ వ్రతం చేసామంటే ఆమె మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. మీ పిల్లలకి పెళ్ళి అవుతుంది. మంచి అందరికీ పెళ్ళి సంబంధాలు వస్తాయి. నేను రావని నేను చెప్పను, మంచిగా వస్తాయి. రాని వాళ్ళు చేసి కొంతమందికి పెళ్లి సంబంధం కూడా బాగా రాకుండా ఉంటారు కదా, వీళ్ళకి వస్తాయి. కాకపోతే గౌరీ వ్రతం చేస్తే అద్భుతమైన సంబంధాలు ఇంకా మంచి వస్తాయని చెప్పడం. మీకు ఇది చేస్తేనే వస్తుందా, చేయకపోతే రాదా అనుకోవచ్చు మీరు, అట్టని నేను చెప్పట్లేదు. వస్తాయి, అందరికీ వస్తాయి. కానీ కొంతమందికి రాకుండా ఉంటాయి. ఏదేదో దోషం అంటారు, ఇది అంటారు. వాళ్ళకి ఈ పూజ చేస్తే అద్భుతంగా, మామూలు వాళ్ళకి సంబంధాలు వచ్చే వాళ్ళకి చేసిన మంచి భర్త వస్తాడు ఆడపిల్లలకైతే. అదే మగవాళ్ళకైతే మంచి భార్య అంటే ఏంటండి అంటారు.
గుణగణాలు, పద్ధతి, మంచి చెడ్డ అన్నీ అనుకూలమైన అమ్మాయి వస్తుంది. ఫస్ట్ ఏం అనుకూలం ఉన్నా లేకపోయినా చేసుకున్న వాడితో జీవితాంతకాలం ఉండేవాళ్ళే ఉండాల. మధ్యలో ఎన్నో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళందరూ విడిపోతున్నారు, ఏదేదో అవుతుంది కదండి. అట్లా కాకుండా నేను చెప్పేది, ఓకేనా? ఇప్పుడు ఉడికిందేమో చూస్తానండి, చూసి కారం వేసేస్తాను. ఉడికిపోయిందండి. మీకు బోరు కొట్టించానో ఏమోనండి, కానీ ఇది రియల్. నేను చెప్పింది అయితే వాస్తవం. అన్నీ జరుగుతాయి, జరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చెప్పేది కేర్లెస్గా తీసుకోవద్దు. మీరు అన్నీ చెయ్యండి, నేను చెప్పినట్టు చేయండి, మీకు రిజల్ట్ అన్నీ వస్తాయి. పప్పులు పొడి వేస్తున్నానండి, చూడండి. నేను చెప్పే ప్రతి ఒక్కటి నా జీవితంలో చేశానండి. పక్కన వాళ్ళకి కూడా చెప్పి చేపించాను. అన్నీ జరుగుంటాయి, నా కాడ ప్రూఫ్లన్నీ కూడా ఉన్నాయి. మీకు మంచి జరగాలి, మీ బిడ్డలకి, మీకు మీరందరూ బాగుండాలని ఒక లెక్కతో చెప్తున్నానే కానీ వేరే ఉద్దేశంతో అయితే చెప్పట్లేదండి. ఓకే అండి, బెండకాయ ఫ్రై అయిపోయింది. ఓకే, బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దండి లైక్ చేయడం. మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.